ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను జమ్మలమడుగు రూరల్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి వెల్లడించారు. జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. తమకు అందిన గోప్య సమాచారం మేరకు పట్టణ పరిధిలోని కొవెలకుంట్ల క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. విచారణలో వెంకటేష్, మొహమ్మద్ అలీ పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి హరిప్రసాద్ కు అప్పగించేవారని, హరిప్రసాద్ ఆ వాహనాలను విక్రయించేవాడని వెల్లడైంది. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. మాట్లాడిన తర్వాత వాళ్ళ పేర్లు ఖైదీ వెంకటేశ్వర్లు ఇలియాస్ వెంకటేష్, అతని కోటపాడు గ్రామం పులింకోట్ల మండలం అని. రెండో వ్యక్తి పేరు షేక్ మహమ్మద్ అలీ అక్బర్ బాషా అలియాస్ అక్బర్, అతనిది అమృతానగర్ పొద్దుటూరు మండలం, ప్రస్తుతం పేరు స్వామిలో ఉన్నాడని. మూడో వ్యక్తి చాకలి హరిప్రసాద్, అతనిది యశోపూర్పాడు గ్రామం అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఏదో దొంగతనం చేసినారు అని చెప్పేసి మాకు సమాచారం నికాస్ చేసుకోవడంతో వెంటనే అక్కడే పెద్ద మనుషులు ఇద్దరిని మేము తీసుకొని వచ్చుకొని వాళ్ళ సమక్షంలో ఈ ముగ్గురు ముద్దాయిల్ని విచారించగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మొదటి ఇద్దరు ముద్దాయిలు ఈ చుట్టుపక్కల అంటే పెద్దముడేమో కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఎవరైనా మోటార్ బైకులు పార్క్ చేసి వెళ్ళిపోయితే ఆ బండి తీసుకొని వచ్చేయటము, లేదంటే ఎవరైనా పొలాల దగ్గరకు పోయే దారిలో మోటార్ బైకులు అక్కడే పెట్టి తాళం దానికి వచ్చేసి ఉంటే ఆ తాళంతోనే దాన్ని ఆన్ చేసుకొని వెళ్ళిపోవటము, ఇలా చేసిన దొంగతనం చేసిన వెహికల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క చాకలి హరిప్రసాద్ అనే వ్యక్తి యశ్వపూర్పాడు గ్రామం కాబట్టి అతని దగ్గరికి తీసుకువేసి అతని సహకారంతో అమ్మించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పొజిషన్లోనే పెట్టుకుని ఉన్నారు. దాంట్లో 14 వెహికల్స్ ఈ ముగ్గురు కలిసి మన రైల్వే స్టేషన్, జమ్మలమడుగు రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఏదికా దగ్గర ఉన్నటువంటి కాప చెట్ల పక్కన అన్నింటినీ పోగు చేసి పెట్టుకున్నారు, అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు రాబడిన సమాచారంతో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి 2 వెహికల్స్ సీజ్ చేసుకున్నాము. ఆ పెద్ద మనుషులతో పాటు ముగ్గురు ముద్దాయిలతో పాటు మా సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళి ఆ మిగిలిన 14 బండ్లు కూడా తీసుకొనేసి స్టేషన్కి రావడం అయింది. దాన్ని చెక్ చేసుకుని చూస్తే జమ్మలమడుగు అర్బన్ ప్లేస్లో 2 మోటార్ వెహికల్ మీద కేసులు ఉన్నాయి. పెద్దగూడెంలో ఒక కేసు దొంగతనం కేసు రిపోర్ట్ అయి ఉంది. ఇంకా